తండ్రి నాయన. ఏ ఒక్కరు కుడి కానీ, ఎడమ కానీ త్రొట్టెళ్ళకుండా నా తండ్రి నాయన. అయ్యా! నీ నామాన్ని ఘనపరిచే కృపను బిడ్డలు దయచేయండి తండ్రి. అయ్యా! యవనస్తుల మీద పనిచేస్తున్న పాపదోష శాపాలనైనా యేసు నామములో పెరికివేయండి ప్రభా నాయన. నాయన మరి ఇదిగో నా తండ్రి యవనస్తులు నా తండ్రి నాయన. అయ్యా! నీకు విధేయులుగుండే కృపను దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి యవనస్తుల మీద ఇక నా తండ్రి నాయన అనేక రోగాలు, అనేక అనారోగ్యం ప్రభా, అనేక యాక్సిడెంట్లయ్యా, అనేక ఆత్మహత్యలు ప్రభా, ఎక్కడ చూసినా మరణమే తండ్రి. అయ్యా మరి బిడ్డల మీద నా తండ్రి ఏ పాపదోషాలనైనా అది క్షమిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. భయంకరమైన దినాలను తప్పించండి దేవా, తప్పించండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు నమ్మకంగా జీవించే జీవితాలు ఏమైనా ఇచ్చండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మరి అలాగే ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా వివాహాలే ఎవరైతే కాలేదో మీకు తెలిసిన ఆయన వివాహాలు కాలేని బిడ్డలకు నాయన చక్కని వివాహాలు జరిగించుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. వివాహం అన్నిటికంటే ఘనమైనదన్నావు తండ్రి. బిడ్డలు పొందుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేసి నాయన. అయ్యా నాయన మంచి వివాహాలు నాయన, చక్కని వివాహాలు జరిగిన ఆయన నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డల వలె వాడబడే కృపను దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా ఎడలు విజ్ఞాపన చేయించున్నవాడు దేవా నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి అలాగే నా ప్రభా నాయన. అయ్యా మరి ఎవరైతే గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మరి ఎవరైతే గర్భం లేకుండా ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అన్నావు తండ్రి. అయ్యా మరి ఎన్నో ఏళ్ళగా పెళ్లిళ్ళు అయ్యి పాపం పిల్లలు లేక బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా. అయ్యా వాళ్ళ గర్భాలు తెరిచే కృపను దయచేయండి తండ్రి నాయన. వాళ్ళ గర్భాల్లో ఏ పాప దోషం ఉన్నదో అది యేసు నామములో పెరికి వేసినాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా మరి గర్భాలు మీరు ముడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా మరి ఇదిగో వచ్చే ఏడాది కల సంటి బిడ్డలతో నాయన నీ మందిరంలోకి వచ్చి గోజాడే కృపలు నా బిడ్డలకు దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరికైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో మీకు తెలిసిన తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన సరోజిని గారి కుమార్తెకి నాయన. అయ్యా మరి చక్కని గర్భఫలం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మీరు ఏదైనా శ్రేష్టమైనది ఇస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా నా తండ్రి. ఆ బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యం చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డవలే వాడుబడ కృపణ బిడ్డకి దయచేయండి తండ్రి. అలాగే ఇంకా ఎవరైతేనైనా అయ్యా మౌనికను బట్టి నాయన, రిబ్కను బట్టి నా తండ్రి నాయన, అనిత గారిని బట్టి నా తండ్రి, సరితను బట్టి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలకు కూడా నాయన గర్భఫలాలు దయచేయండి తండ్రి. అయ్యా వారి గర్భఫలాల కోసం ఎంతగానో వేచి చూస్తున్న బిడ్డలు నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు కూడా గర్భం దాల్చి కృపను దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడైన స్తయానికి వందనాలయ్యా. సర్వోన్నతుడైన స్తయానికి వందనాలు తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన కానుపును దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డలందరికీ నాయన చక్కని కానుకను దయచేయమని అడుగుతున్నాం దేవా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలయ్యా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా నామాన్ని ఏదడుగునని ఇస్తానని చెప్పిన దేవుడు నా తండ్రి. అయ్యా నాయన నా బిడ్డలను నేను రొట్టెను అడిగితే రాయినిచ్చిదనన్నావు తండ్రి. చేపను అడిగితే పామునిస్తానన్నావు తండ్రి. గుడ్డును అడిగితే తేలినిచ్చిదనన్నావు తండ్రి. ఏం అడిగినను పొందుకుంటారని చెప్పిన దేవుడు తండ్రి. అని దినం అనేక నాయన జ్ఞాపన గడిగా అనేక విషయాలు అడుగుతున్నాము తండ్రి. అయ్యా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. మేము అడిగిన సమస్తమును పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. నాయన నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. దావీదు కుమారుడానికి వందనాలు తండ్రి నాయన. దయగలవడానికి వందనాలు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి నాయన. జీవాధిపతి నీకు వందనాలయ్యా. జీవం గల దేవానికి వందనాలయ్యా. మాట్లాడి దేవానికి వందనాలు తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి నాయన. అయ్యా మీరు మాత్రమే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయ్యా నీ మహిమను చూసే కనులను మాకు దయచేయండి దేవా. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేస్తండి తండ్రి. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఈ రోజున తండ్రి నాయన మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో నాయన. అయ్యా దైవ సేవకుల ధరగా సూటిగా మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. దైవ సేవకులు మాట్లాడుచుండగా నాయన. అయ్యా మరి కోరుమావుడు పాస్టర్ గారు మాట్లాడుచుండగా నా తండ్రి ఆ బిడ్డని సిలుసాట్ను మరుగుపరిచిన ఆయన మీ నోటు బొరవలి వాడు
వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. మాట్లాడేది సేవకులు కాదు, మీరే మైక్ ఆగిపోయిందమ్మా, చూడండి అమ్మా. తండ్రి. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన, నాయన మరి ఎవరైతే నా తండ్రి నాయన ఆరాధన చేస్తున్నారో నాయన విఠలబాబు గారిని బట్టి మీకు వందనాలయ్యా. విఠలబాబు గారు నాయన ఆరాధన చేస్తుండగా నాయన నీ పరిశుద్ధాత్మ తాపిడి నా బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కీర్తన భాగం చదువుచుండగా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయమని, చివరికి ఎరుసలేములో సమాధానం, యూదులకు రక్షణ, సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. మళ్ళీ మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ఆమేన్. ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు అమ్మ వందనాలమ్మ, వందనాలు. చేస్తారా ప్రార్థన? చేస్తాను. అదే షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న రోగుల కోసం చేయండి. అలాగే అలాగే చేస్తాను. స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, నిన్న నేడు ఆఖరీతుకున్న మా దేవ, మా రక్షకుడా మా తండ్రి, మీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు నాయన, నీకు సాధ్యమే కానీ అసాధ్యం దేవంత ప్రభా. నీ కృప, నీ యొక్క దీవెన మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, నైనా ఈ యొక్క ఉదయకాలం ప్రభా, నీ యొక్క సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని బట్టి వందనాలయ్యా. నా తండ్రి, ఇది లేని వాళ్ళు కూడా మీరు అనుగ్రహించండి దేవా. ఇక నా తండ్రి, నా ప్రభా, మేమేదైతే ప్రార్థన చేయించాను నా తండ్రి, అది మరి నాయన మీరు నా తండ్రి నాయన మాకు సహాయించే తండ్రి నాయన, నీకు వందనాలయ్యా. విశ్వాసంతో నా ప్రభా నాయన, నా తండ్రి, నా ప్రభా ప్రార్థించమన్నావు నాయన, కనుక నాయన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయించినమ్మయ్యా తండ్రి. మా యొక్క విన్నపాలకి మీరు చెవి యొగ్గండయ్యా. మా యొక్క తండ్రి, నా ప్రభా యేసయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుతున్నాను. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఇక నా తండ్రి నైనా మొదటిగా నా ప్రభా యేసయ్యా, నీకు వందనాలయ్యా. రోగుల కొరకు నా ప్రభా ప్రార్థన చేయించినమ్మయ్యా. షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ప్రభా వాటితో బాధపడుతున్న బిడ్డలు, క్యాన్సర్ ప్రభా, అనేక రకరకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభా నీ చేతులు కప్పుచుకున్న తండ్రి. అయా తండ్రి నాయన, ముట్టండి నాయన, తల మొదలుకుని దేవా అరికాలు వరకు నాయన, అడుగుము నాయన, శుద్ధి చేయండి ప్రభా. నాయన నీకు వందనాలయ్యా. వాళ్ళకి నా ప్రభా నాయన తండ్రి మారు మనసు రక్షణ ఇవ్వండి ప్రభా. నాయన నీ యొక్క బిడ్డలుగా ముద్రించు నాయన తండ్రి, నీకు వందనాలయ్యా. ఆ యొక్క వ్యాధులతో నా ప్రభా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు తండ్రి. నాయన ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం నిమ్మని అడుగుతున్నాను. దేవానికి వందనాలయ్యా. సహాయించి తండ్రి, సహాయించి ప్రభా. నాయన నా తండ్రి నాయన, ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూసినా నా ప్రభా రోగాలతో నా ప్రభా నాయన తల్లడిల్లిపోతున్నారయ్యా. మీరు నా తండ్రి, నా ప్రభా వాళ్ళు మీరు ముట్టండి ప్రభా. స్వస్థ ఇవ్వండి, విడుదల ఇవ్వండి నాయన, రక్షణ ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. అలాగనే తండ్రి నాయన, నా తండ్రి, నా ప్రభా సంజమ్మ గారు మనవడు గారు మనవాళ్ళని మీరు ముట్టండి ప్రభా. తల మొదలుకు నరికాలు వరకు నాయన కడుగు నాయన, శుద్ధి చేయండి తండ్రి. ఆ బిడ్డలో ఉన్న నా తండ్రి సమస్త బలహీనత నాయన తండ్రి తీసివేయండి ప్రభా. ఆ బిడ్డను తల మొదలుకుని దేవా అరికాలు వరకు కడుగు దేవా, శుద్ధి చేయి తండ్రి. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా.
డాక్టర్లకు నా తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి నాయన తండ్రి నా ప్రభా ఆ బిడ్డను నా తండ్రి నాయన తండ్రి నా తండ్రి ఆ యొక్క తండ్రి నాయన ప్రభా ఆ పరిస్థితి నా ప్రభా అర్థం చేసుకుని నా తండ్రి నాయన తండ్రి ఏ మందులైతే అవసరమైనవో తండ్రి మంచి జ్ఞానంతో ఆ డాక్టర్లు నింపి చక్కని వైద్యం చేయుటకు నా తండ్రి మీరు మార్గం తెరవండి ప్రభా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ పరలోకపు డాక్టర్ నాయన నీకు వందనాలయ్యా. వైద్యుడు నాయన రోగులకు వైద్యుడు ప్రభా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. నాయన బిడ్డని తల మొదలుకుని ప్రభా అరికాలు వరకు నాయన నీ యొక్క నా తండ్రి బంగారు హస్తంతో ముట్టండి అయ్యా. తాకండి ప్రభా నాయన నీకు వందనాలయ్యా. ఆ బిడ్డలో ఉన్న నా తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి నాయన అంధకార చీకటిని ప్రభా యేసుక్రీస్తు నామంలో కాల్చివేయమని ప్రార్థన చేయించున్నానయ్యా. ముట్టు ప్రభా ముట్టండి నాయన తండ్రి. ఆ యొక్క మంచం చుట్టూరు మీ కాపుదలు పెట్టండి నాయన. మీ దేవదూతలను సహాయకులుగా ఇవ్వండి ప్రభా. నైనా బిడ్డ నా తండ్రి నాయన మందులు ఎక్కువయ్యి మరి అలా చేస్తున్నాడో ఏంటో తెలీదు నాయన. లేకపోతే నా ప్రభా నైనా ఏ చీకటి ముట్టిందో తెలీదు ప్రభా. ఏదేమైనప్పటికీ నాయన నువ్వు మా నాయన ముట్టి స్వస్థపరిచే దేవాది దేవుడు నాయన తండ్రి నీకు వందనాలయ్యా. ముట్టండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. యథావిధిగా లేచి నా ప్రభా చక్కగా నా ప్రభా నాయన బిడ్డ నా తండ్రి స్వస్థత పొంది నా ప్రభా నాయన చక్కగా నా ప్రభా నా తండ్రి నాయన స్కూల్కి వెళ్ళటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. తల్లిదండ్రుల మాట వినుటకు నాయన మీరు సహాయించే ప్రభా నీ కృప దయచేయమని అడుగుతున్నాను. ఆ బిడ్డ పట్ల నా తండ్రి మీరు గొప్ప కార్యం చేయించినందుకు వందనాలు ప్రభా. గొప్ప సాక్షి బిడ్డగా నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. నాయన ముట్టి స్వస్థ ఇచ్చినందుకు వందనాలు దేవా. నాయన నీకు వందనాలు అయ్యా. నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి నీ కృప నిద్రించమని అడుగుచున్నాను నాయన. ఆ తల్లికి తండ్రికి నా తండ్రి నాయన తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నాయన నీకు వందనాలయ్యా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇక తండ్రి నా ప్రభా మమ్మల్ని దీవించు నాయన. మా కుటుంబాలను దీవించు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. ఇంకా ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నాయన వాళ్ళు నా తండ్రి నాయన ముట్టండి నాయన. స్వస్థ ఇవ్వండి నాయన. అలాగనే మురళి గారిని మీరు ముట్టండి దేవా. నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేవి నాయన. మరి అలాగనే తండ్రి ఆ యొక్క నీరుడు కూడా నా ప్రభా నా తండ్రి నాయన ఊటకు నా తండ్రి మీరు సహాయించే తండ్రి. నాయన తల మొదలుకుని దేవా అరికాలు వరకు కడుగు దేవా. శుద్ధి చేయి తండ్రి. చక్కగా నా తండ్రి నాయన ఆరోగ్యంతో నాయన నిన్ను స్తుతించుటకు నాయన మిమ్మల్ని నా తండ్రి నాయన గణపరచుటకు నాయన నా తండ్రి మీరు సహాయించే తండ్రి. నాయన నా తండ్రి ఆ యొక్క రామాదేవి నా ప్రభా నాయన తండ్రి ఆవిడ నా ప్రభా కంటి ఆపరేషన్ చేయించుకుని నాయన ఈ రోజుకి 3 రోజులు అంటున్నాయన. నాయన ఆ బిడ్డని మీరు ముట్టండి అయ్యా. తాకండి అయ్యా. తల మొదలుకుని అరికాలు వరకు తాకండి ప్రభా. మంచి స్వస్థ ఇవ్వండి నాయన. ఆ కంటి చూపు చక్కగా కనబడుటకు నాయన మీరు సహాయించే తండ్రి. నీ కృప దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా నా తండ్రి నాయన నాయన కంటి చూపు లేక ఎంతమందో నా ప్రభా హాస్పిటల్లో పసిబిడ్డలు మొదలుకుని నాయన పెద్దవాళ్ళు మొదలుకుని పసిపిల్లలు నాయన పుట్టిన బిడ్డలను కూడా తీసుకుని వస్తున్నారయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. నైనా డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు నాయన. చక్కగా నా తండ్రి ఆ యొక్క తండ్రి నా ప్రభా ఆపరేషన్లు నాయన చేయుచున్నారు ప్రభా. నాయన మంచి జ్ఞానం ఇచ్చిన దేవాది దేవుడా నాయన నీకే వందనాలయ్యా. స్తోత్రాలయ్యా తండ్రి. ఏ వ్యాధితో బాధపడిన నాయన ప్రతి ఒక్క వ్యాధిని నాయన మీరు ముట్టి స్వస్థిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నా తండ్రి నిన్ను వేడుకుంటున్నానయ్యా. ప్రార్థించున్నాను బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మరి నా తండ్రి నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు నాయన. నా ప్రార్థన కూడా మీ యొక్క పరమను చేర్చుకోండి నాయన. సమాధానం ఇవ్వండి తండ్రి. మహిమ పొందమని నా తండ్రి నాయన యేసు ప్రభువా నాయన ఈ పాదాలు పట్టుకుని ఎంతో వినయంతో బ్రతిమలాడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మ. వందనాలు. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. ఆమె అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమె ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్న సరోజిని గారు వందనాలండి. వందనాలు. ప్రార్థన చేయమా ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాలు లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం, మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థుల కోసం ప్రార్థన చేయమ్మా. స్తోత్రము దేవా తండ్రి, ప్రేమ గల మా పరలోకమున తండ్రి, నేటి వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనములు స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధ నా తండ్రి శక్తితో మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీ కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా నీకే వందనాలయ్యా. ప్రభువా మేము నీ ప్రేమను ఆనందించినట్లు మరియు నీ యొక్క అద్భుతమైన శక్తిని అనుదినం మనం అనుభవించినట్లు నా ప్రభు మా ద్వారా నీ నామం ఎల్లప్పుడూ మహిమపరచునట్లుగా చేయమని నా ప్రభు నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా తండ్రి. అయ్యా నీ నామమునకు ఘనతను మరియు నా ప్రభు కీర్తిని తీసుకొచ్చే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచేయన ప్రభు. అయ్యా నా తండ్రి మా శత్రువుల పక్షంలో నా తండ్రి మాకు భోజనములు సిద్ధపరిచిన ప్రభు వారి దృష్టి అయితే మమ్మల్ని ఉన్నతమైన వారిగా ఎదిగినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. నాయన నీకే వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో మా ప్రభు మేము అనర్హులంగా ఉన్నప్పటికీ నా తండ్రి నీ దృష్టిలో మా ప్రభు మమ్మల్ని ఘనమైన వారిగాను మరియు నా ప్రభు విలువైన వారిగాను నా తండ్రి భావించినందుకే నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. నేను కృపా సత్య సంపూర్ణ నీకే వందనాలు స్తోత్రం అయ్యా. నితని ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు అయ్యా తండ్రి. గడిచిన దినము గడిచిన రాత్రి అంతా నా ప్రభు నీ కాపుదల భద్రతలు మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవా నీకు వందనాలయ్యా తండ్రి. నీకు వందనాలు. నీ ప్రేమ అంతటి బట్టే నీకు స్తోత్రాలు నా ప్రభు అయ్యా. గడిచిన దినము మమ్మల్ని నా ప్రభు ఎక్కడైతే మిమ్మల్ని మా తండ్రి మేము ఎక్కడైతే దుఃఖకరంగా జీవించామో నా ప్రభు మమ్మల్ని క్షమించాయా, దయతో కరుణించాయా తండ్రి. నా నీ రక్తం ద్వారా మమ్మల్ని కాపాడుతూ నా ప్రభు నాతో పరిశుద్ధపరుస్తూ వస్తున్న దేవునికి వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. ఈ ఉదయకాలంలో నా ప్రభు నా తండ్రి మేము ఇంకా నువ్వు సజీవంగా ఉంచావంటే నా తండ్రి అది నీ కేవలం నీ కృపే నా ప్రభు నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు అయ్యా ఇదే క్షణం చూడలేక నా తండ్రి ఎంతో గొప్పవారు విశ్వాసులు నా తండ్రి పేరుగరించిన వారు నా ప్రభు కొని ఆడపోయారు నా తండ్రి. వారికంటే గొప్పవారు నా తండ్రి. నాయన వారికంటే గొప్పవారం కాదు నా ప్రభు, విశ్వాసం కాదు నా తండ్రి, భక్తులు కాదు నా ప్రభు. అయినప్పటికీ మమ్మల్ని సజీవిగా ఉంచిన నీ ప్రేమ అంతటిని బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. మా జ్ఞానం చేత నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు మీరు నా ప్రభు మీ జ్ఞానము చేత నా తండ్రి సమస్త సృష్టిని కలగజేసిన దేవ నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. ఆది అందు భూమిని పునాదులు వేసిన వాడా నీకే వందనాలు నా తండ్రి. నాయన నీకే స్తుతులు స్తోత్రములయ్యా తండ్రి. గొప్ప దేవుడు నా ప్రభు. ఆకాశంలో కూడా నా తండ్రి నీ చేతి పనులే నా ప్రభు. అవన్నీ నశించును గాని నా తండ్రి నువ్వు ఒక్కడవే నిల్చున్న దేవుడు నా ప్రభు. అయ్యా అందును బట్టి నా తండ్రి నీకు ఎన్నో వేలాది వందనాలు నా తండ్రి. స్తోత్రములయ్యా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు అయ్యా మేము ఇంకా పాపలమై ఉండగా నా తండ్రి భక్తిహీనులుగా ఉండగా నా తండ్రి నాయన నా ప్రభు మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నదే మా ప్రాణం నా తండ్రి నాయన కాపాడుతూ వస్తున్నదే నీకు వందనాలయ్యా తండ్రి. ఇది లేని మమ్మల్ని నా తండ్రి నీతి గల వారిగా చేస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రమయ్యా. రక్షణ లేని కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. రక్షణ దయచే నా తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు మేము అనేక సమస్యలతో నా తండ్రి శోధనలతో బాధలతో బాధపడుచున్నప్పుడు నా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వాటి నుంచి నా ప్రభు మమ్మల్ని సంపూర్ణంగా తొలగించండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. శోధనలో సమస్యల్లో నా ప్రభు నా తండ్రి మేము ఉన్నప్పుడు నా తండ్రి నాయన స్థుతించినప్పుడు నా ప్రభు నా తండ్రి నాయన వాటి నుంచి మమ్మల్ని తప్పించిన తండ్రి రెట్టింపు ఆశీర్వాదాలతో మా కుటుంబాలను నింపండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు మా ప్రతి కుటుంబంలో నా తండ్రి ఏ సమస్యలు నా తండ్రి ప్రతి సమస్యని పాదాల చెంత పెడుచున్నామయ్యా తండ్రి నాయన. నువ్వు అక్కడవే నా ప్రభు ప్రతి సమస్యను తీసివేయగల దేవుడు నా ప్రభు నా తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులు సరబడ విశ్వాసం కలిగిన ప్రభు నా తండ్రి నిన్ను కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ప్రతి సమస్యను మేము విజయం పొందుతామయ్యా నీకు వందనాలు స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు మమ్మల్ని తల్లి గర్భంలో రూపించుకునిపై ఎరిగిన దేవానికి వందనాలు. రక్త బిందుగా ఏర్పడకుండా ఎరిగిన దేవానికి వందనాలే తండ్రి నాయన. ఎట్టి రీతిగా ఉంటే నా ప్రభు మేము మహి తెచ్చబిడ్డగా ఉంటామో అటు రీతిగా మమ్మల్ని మలచండి నా ప్రభు నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి
మా దేశంలో నా ప్రభా మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో నా ప్రభు నా తండ్రి. మా దేశంలో అనేక మంది నా ప్రభా నైనా గొప్ప గొప్ప చదువులు చదివిన వారు ఉన్నారు నా తండ్రి. ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకో నా ప్రభు. ఎంత చదివినప్పటికీ నా ప్రభు ఉద్యోగాలు లేక నా తండ్రి ఎంతో బాధపడుచున్నారయ్యా తండ్రి. నాయన ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి సరైన కాలంలో నా ప్రభు వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు రావడానికి నీ కృప చూపించాయా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు నాయన ఉద్యోగం చేస్తున్న వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా తండ్రి. వారి నా ప్రభు నా జీతాలు సకాలంలో నా తండ్రి పడక నా ప్రభు ఎంత బాధపడుచున్నారయ్యా తండ్రి. నా జీతాలతో కదయ్యా నా ప్రభు కుటుంబాన్ని పోషించగలరు నా ప్రభు. నా తండ్రి ఒకసారి ఆ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ నా తండ్రి వారు పనిచేస్తున్న యజమానులతో మాట్లాడిన ప్రభా నా తండ్రి జీతాలు సకాలంలో పడడానికి నీ కృప చూపించాయా. జీతాలు పడినప్పుడు నా తండ్రి నీ దస్తి బాగు తీసిన ప్రభా నిన్ను కనపరిచిన ప్రభు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుని బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయి నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రం 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 అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు వ్యవసాయదారులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయా తండ్రి. అనగా మా దేశంలో నా ప్రభు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా దీవించి ఆశ్రవదించిన తండ్రి. నాకు రైతులు నా ప్రభు పంట పండిస్తేనే కదా నా తండ్రి మేము ఆహారం నా తండ్రి తినడానికి మాకు అవకాశం ఉంటుంది కదా నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభ నాకు సమృద్ధి ఆహారం తినడానికి నా ప్రభ రైతు నా ప్రభు నా తండ్రి ఎంతో కష్టించి నా ప్రభ పంట పండిస్తున్నారా తండ్రి. నాయన ప్రభా లేక నా తండ్రి నా ప్రభా పంట సరిగ్గా పండక నా ప్రభా ఎంతో మంది నా ప్రభా వ్యవసాయదారులు నా తండ్రి తన ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు తండ్రి. నేను అటువంటి బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను ఇదిగో పంటలు నా ప్రభా సమృద్ధిగా పండడానికి నీ కృప చూపించాయా తండ్రి. నేను వ్యవసాయదారులతో మీరు మాట్లాడిన తండ్రి నీ యందు ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఆ పంట సమృద్ధిగా పండడానికి నీ కృప చూపించాయా తండ్రి. నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. తగిన ఆదాయం నా ప్రభా రావడానికి బిడ్డలు కృప చూపించాయా తండ్రి. ఎవరైతే నా ప్రభా ఏ బిడ్డలైతే నా తండ్రి వ్యవసాయదారులు కృంగిపోతున్నారో వారి యందు నువ్వు నిల్చుండు నా తండ్రి. నాయనగా కృంగిపోయిన వారిని లేవనైతే దేవుని వందనాలు తండ్రి. వారి జీవితంలో నా ప్రభా గొప్ప అద్భుతాన్ని చేయన తండ్రి. వారికి మన తండ్రి పంట నా ప్రభా అధిక లాభం ఉంచడానికి నువ్వు సహాయం దయచేయన ప్రభా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. అధికమైన నా ప్రభు పంటలు పండించడానికి విస్తారమైన పంటలు పండించడానికి రైతుని జ్ఞానాన్ని దయచేయన ప్రభు. హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభు నేను నీకు దర్శన భాగాలు తీసి వెళ్ళగొనడానికి సహాయం తెచ్చిన తండ్రి. నాయన ఇగనప్పుడు దర్శన భాగం ఇచ్చినప్పుడు నా ప్రభు ఒక వంతు నీకు ఇస్తారు అంతలుగా ఆశీర్వాదం పొందుతామని నా ప్రభు నా తండ్రి మాకు తెలియజేయన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. ఇదిగో నా ప్రభు ఒక్కసారి నా ప్రభు ఇక నా తండ్రి నాకు 10th క్లాస్ నా ప్రభా ఇంటర్ రాసిన విద్యార్థులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను ఇదిగో నా ప్రభు ఎప్పుడైతే నా ప్రభా నా తండ్రి నాయన ఎగ్జామ్ రాస్తుందో నా ప్రభా బిడ్డని నా తండ్రి జ్ఞానంతో నింపు నా ప్రభు. నా తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్ నా ప్రభు ఎంత చదివినప్పటికీ నా ప్రభు నా తండ్రి నాయన చాలా మంది టెన్షన్ తో నా ప్రభు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు నా తండ్రి నేను రాయలేక మర్చిపోతూ ఉంటారు నా తండ్రి. ఒకసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవయా తండ్రి. నాయన అందులో నా బిడ్డ ఉంది నా ప్రభు నా తండ్రి. నా బిడ్డను కూడా నా ప్రభు ఆశీర్వదించి జ్ఞానంతో నింపు నా తండ్రి. రాయడానికి శక్తి దయచేయ నా ప్రభు. తెలివిని జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభు. నాదని ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి నా ప్రభు. దేవుడి నామంలో నా ప్రభు నాదని ప్రతి ఒక్కరు పాస్ అవడానికి కృప చూపించాయా తండ్రి. నేను మందిరానికి వెళ్ళిన ప్రభు నేను నా ప్రభు నాకు జ్ఞానం ద్వారా నా ప్రభు నేను 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాను నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు సాక్ష్యం చెప్పుకున్న నా ప్రభు నేను ఆనందించి బిడ్డగా ఉండడానికి సహాయం దయచిన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. నాయన ప్రార్థన అంతట్లో నువ్వు తోడుగున్నందుకు నీకు వందనాలయ్యా తండ్రి. నాకంటే చేసే ప్రియుల ప్రార్థన అన్ని విన్నారు నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు ఏ బాధలతో ఏ వ్యాధులతో బాధపడుతుందో నీకు తెలుసా. ఏ బలహీనత శక్తుల వల్ల కృంగిపోతుందో నీకు తెలుసా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభు ముట్టి స్వస్థపరిచిన ప్రతి సమస్యను తీసివేయ ప్రభు నా తండ్రి. ఇదిగో నా ప్రభు హైమాత గారిని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ కుటుంబంలో నా ప్రభు నా తండ్రి వివాహం జరిగాలని ఉంది నా ప్రభు నా తండ్రి. ఆ కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేసిన నీకు వందనాలే తండ్రి. వివాహం అన్నిటికంటే ఘనమైంది నా ప్రభు. నా ప్రభు ఆ వివాహానికి కావాల్సిన ధనాన్ని నా ప్రభు వనరులు అన్ని సమకూర్చిన ప్రభు నీ నామలో ఘనంగా జరగడానికి సహాయం దయచిన తండ్రి. ఆ ఎరువురు నా ప్రభు నా తండ్రి నేను ప్రభు నా తండ్రి నేను నమ్ముకుని నా ప్రభుని ఇలా చేయడానికి సహాయం దయచిన తండ్రి. కుటుంబంతో సంతోషంగా ఉండాలి నా ప్రభు నా తండ్రి. ఆ కుటుంబానికి తగ్గ నా ప్రభు నా తండ్రి వారిని నువ్వు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా నా తండ్రి. నీకు వందనాలు అయ్యా తండ్రి. ఇంకంటే ఆపరేషన్ చేసుకున్న వరలక్ష్మి గారు నా ప్రభు నా తండ్రి రామదేవ్ గారిని జ్ఞాపకం చేసుకోదండి. వాళ్ళకి కావాల్సిన బలాన్ని నా ప్రభు నా తండ్రి నన్ను తిరిగిన ప్రభుని జూమ్ యాప్లో ప్రార్థన చేసి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచని నింపునందుకు స్తోత్రం
స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇంకా సంజయ్ గారు మనల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచిన ప్రభా, అతని ఉదయకాల ప్రార్థన ఆలకిస్తానన్నావు కదా నా తండ్రి. నా బిడ్డ నా ప్రభు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అతన్ని ముట్టి స్వస్థపరిచాయా తండ్రి. నాయన ఎటువంటి బలహీనత లేకుండా తీసివేయబడాలి నా ప్రభు. నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభా ఆరోగ్యంగా నా తండ్రి నాయన తిరగడానికి నువ్వు సహాయం దయచేయి. నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికి నువ్వు సహాయం దయచేయి నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. ఇటుబాబు గారు నాన్నగారు ఆరోగ్యం కూడా నువ్వు సహాయం దయచేయి నా తండ్రి. నా బిడ్డ నా ప్రభు సంపూర్ణ స్వస్థత కలడానికి కృప చూపించండి. బలాన్ని ఉన్న ప్రభు నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క వ్యాధిని పాదాల చెంత పెడుచున్నామయ్యా తండ్రి. వైద్యుడి కంటే పరమ వైద్యుడా, ఏ సమస్యనైనా ఏ వ్యాధినైనా దాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయగల దేవా నీకు వందనాలు స్తోత్రం 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 అయ్యా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నా పెద్ద కుమార్తెను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, బలహీనంగా ఉంటుంది నా తండ్రి. నీ బలాన్ని ఉన్న ప్రభు నా తండ్రి. నాయనకి నా ప్రభు నా తండ్రి పిండ మొదలుకొని బయట రూపాంతరం అయ్యే వరకు నా ప్రభు నీ కృపా కవిళ్ళు భద్రపరచమని నా ప్రభు సంపూర్ణ ఆరోగ్యం ఇమ్మని కోరుకుంటున్నాను నా తండ్రి. ఆ పాటల ద్వారా మహిళ తెచ్చిబెట్టలేగా ఉండమని ఉంచమని నా ప్రభు కీర్తన భాగం చదువుతుండగా నా ప్రభు నా తండ్రి అర్థం చేసుకుని మనసు మాకు దయచేయమని నా ప్రభు నా తండ్రి. ఈ రోజు ఆరాధన చేస్తున్న విట్రబాబు గారు మీరు ఉండండి నా తండ్రి. నా ఆత్మతోను సత్యంతోను నా తండ్రి నువ్వు చేసిన కార్యాలను తలంచుకుంటూ నా ప్రభు నా తండ్రి నీ స్తుతులు అర్పించబెట్టగా ఉండడానికి, ఆరాధించబెట్టగా ఉండడానికి నువ్వు సహాయం దయచే నా ప్రభు. ఆరాధన చేస్తున్న పరిశుద్ధ ఆత్మ తగిన బిడ్డ ఎందు ఉంచిన ప్రభు నా తండ్రి. నాయన ప్రభు నీకే వందనాలు స్తోత్రం 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 అయితే ఈ రోజు వస్తున్నాను ప్రభా. కోరమడ పాస్టర్లు మీరు ఉండండి నా తండ్రి. నాయన ప్రభా నేను ఆయన తండ్రి రావడానికి కృప చూపించాయా తండ్రి. నాయనకి ఆత్మీయ ఆహారం మాకు అవసరమైంది నా ప్రభా. నా తండ్రి నా ఆత్మీయ ఆహారం దయచిన తండ్రి. తెలుగు చోట్ను మరుగుపరిచిన ప్రభు. నా నోట్లో బొరగా ఉండి నా ప్రభు ఆయన మాకు కావాల్సిన ఆత్మను దయచిన తండ్రి. నేను విన వాక్యాన్ని వదిలేకుని మా జీవితాలు నెరవేర్చుకునే భాగ్యం దయచిన తండ్రి. నాయన అతని ప్రార్థన అంతట్లోనూ తోడుకోండి నా తండ్రి. ప్రతి ఒక్క పాస్టర్ పని దీవించి ఆశీర్వదించయ్యా, ఆరోగ్యం పట్ల కృప చూపించయ్యా. ఆరోగ్యంగా కూడా ఎటువంటి సమస్య లేకుండా తీసివేయబడాలి తండ్రి. ఆశీర్వాదం పాస్కాన్ని బట్టి నీకు వందనాలు. నా బిడ్డ బలహీనంగా ఉన్నారంట నా ప్రభు. నా జ్వరంతోను నా ప్రభు నా విరోచనాలతో బాధపడుతున్నారంట నా ప్రభు. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచిన అతని సంపూర్ణ ఆరోగ్యం దయచిన తండ్రి. అనేక మందికి నీ వాక్యం చేసి పెట్టకుండా పరిచయం చేసి పెట్టడానికి సహాయం దయచిన తండ్రి. అనేక ఆత్మలు వైపు తిప్పుకొని పెట్టుకోవడానికి సహాయం దయచిన సంపూర్ణ ఆరోగ్యం దయచిన తండ్రి. నీ చేతికి ప్రతి విషయంలో సహాయం చేసి నమ్మొచ్చు నా ప్రభు తండ్రి. ఇదిగో నా ప్రభు మరి సెలని ఆదరించుకున్న ప్రభు ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ప్రభావ నువ్వు దీవించి ఆశ్రదించాయా, ఆదరించి అంతవరకు నువ్వు అధ్యక్ష వహించవలసిన కోరుచున్నాను నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థన అంతటిలో నా ప్రభు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్ని ప్రార్థన ఉదయకాలం పాదాల చెంత పెట్టుకోమని నా ప్రభు. ఈ ప్రార్థన పాదాల చెంత పెట్టమని నా ప్రభు. ఈ చిన్ని ప్రార్థన పాదాల చెంత పెట్టుకోమని చేసే చిన్ని ప్రార్థనకి సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారు వందనాలండి. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలాగా వెళ్దామండి. మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు, రమాదేవి గారు వందనాలు వందనాలు. పాడండి అమ్మా. సరే. ప్రేమించేదము అధికముగా ఆరాధించెను ఆసక్తితో. ప్రేమించేదం అధికముగా ఆరాధించెదను ఆసక్తితో. పూర్ణ మనసుతో ప్రేమించెదను, పూర్ణ బర్మతో ఆరాధించెను. పూర్ణ మనసుతో ప్రేమించెదను, పూర్ణ బర్మతో ఆరాధించెను. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరీ ఎబెనేజరీ ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరీ ఎబెనేజరీ ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించెను, పూర్ణ బర్మతో చిదును.
పూర్ణ మనసుతో ప్రేమించెను, పూర్ణ బర్మతో ఆరాధించెను. ఆరాధన 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 ప్రేమించెను, అధికముగా ఆరాధించెను ఆసక్తితో. ఎల్లోరే ఎల్లోరే నన్ను చూసావే వందనమయ్యా. ఎల్లోరే ఎల్లోరే నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. యేసు నన్ను చూసావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ప్రేమించెను, పూర్ణ బర్మతో ఆరాధించెను. పూర్ణ మనసుతో ప్రేమించెను, పూర్ణ బర్మతో ఆరాధించెను. ఆరాధన 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 ప్రేమించెను, అధికముగా ఆరాధించెను ఆసక్తితో. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడిపించిన రామాదేవి గారు వందనాలండి. మీ అమ్మగారు ఉన్నారా? మీ అమ్మగారు ఉన్నారా? తర్వాత ఇస్తానండి. మీ అమ్మగారు ఉన్నారా అసలు? వందనాలు. అక్కడ లైన్లోనే ఉన్నాను, తర్వాత పాడుతురు కానీ. అలాగండి, వందనాలండి. మరొక పాట పాడుకుందామండి. చక్కగా పాట పాడిపించిన రామాదేవి గారికి వందనాలండి. మరో పాట పాడుకుందాం. మన మధ్యలో నయమావతి గారు. వందనాలమ్మా. వందనాలండి, వందనాలు. ఒక పాట పాడండి. ఓకే అమ్మా. దావీదు కుమారుడా నా దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయువా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నీవు చేరనీయువా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నీవు నన్ను చేరనీయువా. ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. నా తల్లి నన్ను
మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట వినిపించిన హైమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మరో పాట పాడుకుని మన మధ్యన ఉన్నటువంటి ఏస్తరు గారు. వందనాలు అమ్మగారు. వందనాలు వందనాలు. బాగున్నారండి? బాగానే ఉన్నాం అమ్మగారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నామండి. ఒక పాట పాడండి అమ్మా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య, జగడగల భూమి నుంచి లేవనెత్తును, సమస్త భూమిపై నన్ను నిలుపును, జగటగల భూమి నుంచి లేవనెత్తును, సమస్త భూమిపై నన్ను నిలుపును, నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను, సత్యమైన వెలుగులో మమ్ము నడుపును, సత్యమైన మార్గములో మమ్ము నడుపును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య, శత్రువు ఎదుర్కొనే సర్వాధికారములకు యుద్ధములకు మనసు ఇచ్చుతున్నది, శత్రువు ఎదుర్కొనే సర్వాధికారములకు యుద్ధములకు మనసు ఇచ్చుతున్నది, అపవాదు యేసే అగ్ని బాణములని, అపవాదు యేసే అగ్ని బాణములని, కటకమలే బెదిరికుని ఆపువేసును, కటకమలే బెదిరికుని ఆపువేసును, నీ వాక్యమే బ్రతికించును, బాధల్లో నెమ్మదినిచ్చెను, పాల వంటిది తిని వంటిది నా జీవకి మహామధురమైనది, పాల వంటిది వింటు తేనె వంటిది నా జీవకి మహామధురమైనది, మేళం బంగారము కన్న మిన్నమైనది, మేళం బంగారము కన్న మిన్నమైనది, రత్నరాశుల కన్న కోర తగినది, రత్నరాశుల కన్న కోర తగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య. వందనాలు అమ్మగారు. ఈ సమయం ఇచ్చినందుకు మీకు పాటలేదు. వందనాలమ్మ తల్లి. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించిన మీకు కూడా వందనాలండి. వందనాలు అమ్మగారా. మరో పాట పాడుకో మన మధ్యకి మరి రామకృష్ణ బ్రదర్ గారు వచ్చారు.
అవును తండ్రి, వందనాలు అయ్యగారు. బ్రదర్ గారు అమ్మ వందనాలమ్మా అందరికి కూడా. ఒక్క పాట పాడండి బ్రదర్ గారు. అందరూ బాగున్నారా? ఈరోజు మట్లాదివారం కదా. అవునండి, అవును. నేను మామూలుగా వచ్చాను మీ అందరిని పలకరిందామని. చిన్న పాట సంతోషం అయ్యగారు. మీరు మా జూమ్ లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. వందనాలు పాస్టర్ గారు. అమ్మా వందనాలమ్మా వందనాలు. అయ్యగారు, వందనాలు అయ్యగారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక చిన్న పాట పాడుతున్నా, ఆరాధనతో కూడుకున్న పాట ఇది అమ్మా. అలాగే ఓకే ఓకే పాడండి. ఒక్క 2 నిమిషాలు నాకు ఒక అవకాశం ఇస్తే దేవుని కృప బట్టి నేను పాడతాను. అందరూ కూడా చెప్పబడితే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆరాధనకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు, నాలో ఉన్న నా యేసయ్యా, నాలో ఉన్న నా యేసయ్యా. ఆరాధనకు అర్హుడవు, నాలో ఉన్న నా యేసయ్యా, నాలో ఉన్న నా యేసయ్యా. నన్ను పిల్లచి నా దేవుడా, నన్ను పిల్లచిన నా దేవుడా, వాగ్దానాలతో తృప్తిపరచావా, నీ వాగ్దానాలతో తృప్తిపరచావా. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. మా పాపములకు బలిపీఠంగా నీ రక్తము నీ దేహమును పెట్టినవే, మా పాపములకు బలిపీఠంగా నీ రక్తము నీ దేహము పెట్టినవే. నీలాగా ప్రేమించేవారెవరు, నీలాగా ప్రేమించేవారెవరు, నీలాగా చేరతీసేవారెవరు, నీలా చేరతీసేవారెవరు. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. శ్రమలో కూడా శ్రద్ధగా నా వైపు చూచావుగా, శ్రమలలో కూడా శ్రద్ధగా నా వైపు చూచావుగా, సాటిగా పాడుచున్నా నా దేవుడావు నీవేగా, నన్ను కాచి కాపాడుతున్నా నా దేవుడావు నీవే కదా. ఆరాధన ఆరాధన, అందరూ కూడా ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. ప్రతి క్షణం గొర్రె పిల్లను శుద్ధి
చేయువాడు నీ వాక్యంతో నన్ను ఉదక స్నానం చేయించువాడు ప్రతి క్షణం నీ గొర్రె పిల్లను చూచువాడు నీ వాక్యంతో ఉదక స్నానం చేయించువాడు నన్నెల్లప్పుడు గుర్తు చేసుకుంటూ నన్నెల్లప్పుడు గుర్తు చేసుకుంటూ నీ చేయితో నన్ను లేపేవాడా ఈ చేయితో నన్ను లేపేవాడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 యేసు నీకు ఆరాధన ఆరాధన అందరూ కూడా చెప్దామండి ఆరాధన ఆరాధన యేసు నీకు ఆరాధన ఆరాధన ఆరాధనకు యోగ్యుడా నా ఆరాధనకు యోగ్యుడా అవును తండ్రి ప్రభా గొర్రె పిల్లలాగా ఉన్న నన్ను నా వైపు చూసి ప్రభా అయ్యా నా చెయ్యి పట్టుకుని ప్రభా నన్ను లేపేవాడా నీకు వందనాలు ప్రభా అయ్యా ఈ ఉదయకాలమున ప్రభా విరిగిపోయిన నలిగిపోయిన మా హృదయాలను చూసేవాడా అయ్యా నీకు వందనాలు ప్రభా అయ్యా రానున్న రాజా నీకు వందనాలు ప్రభా ఆనాడు ప్రభా అందరూ కూడా వారి యొక్క వస్త్రాలని దేవా తండ్రి ప్రభా మరి ఆ ఆదివారం సమయంలో ప్రభా వారి వస్త్రాల్ని దేవా తండ్రి మరి పరిచరు ప్రభా పరిచినట్టుగా ఉంది ప్రభా మట్టలు పరిచినట్టుగా ఉంది ప్రభా ఈ రోజు ప్రభా అయ్యా తండ్రి మా జీవితాలను పరుస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మా జీవితాల మీద నుంచి మీరు నడవండి ప్రభా మా జీవితాల మీద నుంచి మీరు నడవండి ఆయన మాకు విశ్రాంతిని కలగ చేయండి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఈ యొక్క ఆదివార సమయంలో ప్రభా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ఈ ఆరాధన అంతా కూడా నీకే సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ దేవా ప్రతి కన్నీరు బట్టుని నీ పాదాల దగ్గర పెడుతూ అయ్యా ఎవరైతే వాక్యాన్ని చెబుతూ ఉన్నారో అయ్యా తండ్రి వారిని దర్శించి బలపరిచి అయ్యా తండ్రి నీ యొక్క శక్తివంతమైన వాక్యంతో మా బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామంను హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రియమ తండ్రి ఆమేన్ 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 స్తోత్రం 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 మరి చక్కగా ఆరాధన నడిపించిన బ్రదర్ గారికి వందనాలండి వందనాలు అలాగే ఎట్రబాబు గారు వందనాలమ్మా మైకా అనేటప్పుడు కొంచెం టైం పట్టింది అదే ఆరాధన బ్రదర్ గారు చేస్తారు వాక్యం చదివేసుకుందామండి వాక్యం చదివేద్దాం అంటే ఇంకొక 2 వాక్యాలు చదువుదాము నాకు ఇష్టం 2 వాక్యాలు చదువుదామండి వాక్యం నేను చదివేస్తానమ్మా చదవండి 86వ కీర్తన 6 నుండి చదవండి 86 అమ్మా 86 6 నుండి 10 వరకు ఓకేనమ్మా 86వ కీర్తన 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా
మానవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే, అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు, నీ నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృష్టించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారము చేయుదురు, నీ నామము కనపరుదురు. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. అలాగే మరొక వాక్య భాగం కూడా చదువుకుందాం. మన మధ్యలో సరోజిని గారు, ఇవాళ మట్లాది వారం కదండి, దానికి సంబంధించిన వాక్యం చదువుకుందాం. ఎక్కడ ఉందండి? మత్తయి సువార్త 21 మొదటి నుంచి చదువమ్మా. మొదటి నుండి 5 వచనాలు. దేవునామని వందనాలండి. మత్తయి 21 అధ్యాయం చదువుకున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండల దగ్గర ఉన్న బేతఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ వద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీలో ఏమైనాను అడిగిన ఎడల అని నవి ప్రభు నాకు కావాలని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టమని చెప్పి వారిని పంపెను. ప్రకటన వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగిన అదే మనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడైన గాడిదను బరహవాకు పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనియు సీయోను కుమారులతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనను ముందు వెలుచుండబడిన వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారుని జయము, ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండెరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఆయన గలిలయలోనికి నజరేతు వాడను ప్రవక్త యేసు అని చెప్పిరి. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఇవాళ మాట్లాడదాం కదండి, అంతే వాక్యం చదివించానండి. మరి మన మధ్యనున్న వాక్య భాగం చదివి వినిపించిన సరోజిని గారు వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి జీవనయ్య గారు వందనాలండి. సమయం తీసుకోండి అయ్య గారు. ఓకేనండి, మంచిది. ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైన సమయాన్ని బట్టి